దేవర హడావుడి పూర్తయింది. దేవర లక్ష్యం ఏమిటో నిర్దిష్టమైంది. మొదటి రోజు 172,00,00,000 ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా గ్రాస్ సాధించిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు సినీ అభిమానులు లేదా సినిమాను ప్రేమించే అందరి దృష్టి డిసెంబర్లో రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా వైపు దృష్టి మళ్లింది. ఈ సినిమాలో కథానాయకుడు రామ్ చరణ్ అనే విషయం తెలిసిందే. అంటే దేవర తర్వాత అంటే జూనియర్ ఎన్టీఆర్ తర్వాత రామ్ చరణ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఈ ఇద్దరికి త్రిబుల్ సినిమా తర్వాత వస్తున్న సినిమాలు ఇవి. ఆల్రెడీ త్రిబుల్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు దేవర రాగా త్రిబుల్ నటించిన రామ్ చరణ్కు రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. అది రాజమౌళి సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక అందులో నటించిన హీరో తదుపరి చిత్రం పరుస్తుంది అనే టాక్ ఒకటి స్ప్రెడ్ అయి ఉంది. దాన్ని బ్రేక్ చేసింది దేవర. జూనియర్ ఎన్టీఆర్కు సక్సెస్ వచ్చిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాబోతున్న గేమ్ చేంజర్ సినిమా అంటే రామ్ చరణ్ కూడా దీన్ని బ్రేక్ చేసి ఒక విజయం సాధిస్తాడని ఆయన అభిమానులు విశ్వసిస్తున్నారు. అయితే గేమ్ చేంజర్కు డైరెక్టరు శంకర్ ప్రతిభ గురించి అందరికీ తెలిసింది. అయితే రాజమౌళి ట్రాక్ రికార్డుతో పోలిస్తే శంకర్ ట్రాక్ రికార్డులో చాలా మైనస్లు ఉన్నాయి. ఆయన అకౌంట్లో చాలా ఫ్లాపులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా శంకర్ మీద ఉన్న నమ్మకంతో శంకర్ ప్రతిభను పూర్తిగా విశ్వసించి దిల్ రాజు గేమ్ చేంజర్ అనే సినిమాను ప్లాన్ చేశారు. నిజానికి దిల్ రాజు శంకర్ కమిట్ అయింది భారతీయుడు 2 కోసం. కానీ మధ్యలోనే కొన్ని కారణాల దృష్ట్యా దిల్ రాజు భారతీయుడు 2 నుంచి తప్పుకున్నారు. కానీ శంకర్తో కమిట్మెంట్ అలాగే ఉంది. ఆ కమిట్మెంటే గేమ్ చేంజర్. ఇక కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 ఆ మధ్య వచ్చింది. ఆశించిన విజయం ఆ సినిమా చేరుకోలేకపోయింది. సీక్వెల్ తీయడంలో శంకర్ విఫలమయ్యాడనే విమర్శలు కూడా ఆయనకు వచ్చాయి. అయితే ఒక డైరెక్టర్ ముందు సినిమా ఫ్లాప్ అయితే దాని ప్రభావం తదుపరి సినిమా మీద ఉంటుందని సుస్పష్టం. దేవర విషయంలో కూడా ఇదే జరిగింది. దేవర డైరెక్టర్ కొరటాల శివకు దానికి ముందు సినిమా చిరంజీవితో తీసిన ఆచార్య డిసప్పాయింట్ ఇచ్చేయడంతో దేవర మీద భిన్నమైన టాక్స్ భిన్నమైన విమర్శలు రావడానికి ఆస్కారం ఏర్పడింది. సరిగ్గా ఇదే పొజిషన్ ఇప్పుడు గేమ్ చేంజర్కి వచ్చింది. శంకర్కు ప్రీవియస్ సినిమా ఫ్లాప్ ఉండడంతో గేమ్ చేంజర్ ఎలా తీయబోతాడు, ఎలా సక్సెస్ సాధిస్తాడు అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే గేమ్ చేంజర్ తొలి టార్గెట్ ఏమిటి అంటే ఆయన అభిమానులు కానీ సినీ ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నది ఏమిటంటే దేవర 172 గ్రాస్ సాధించింది కాబట్టి గేమ్ చేంజర్ కూడా ఆ ఫిగర్ను చేరుకుంటేనే ఒక సక్సెస్ వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. నిజానికి హీరోల మధ్య ఇలాంటి రైవల్ ఉండదు, ప్రొడ్యూసర్లకు కూడా ఉండదు. ఒక లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకొని ప్రొడ్యూసర్ సినిమాను మార్కెట్లోకి వదులుతాడు. కానీ మధ్యవర్తులు అంటే అభిమానుల్లో ఇప్పుడు దురాభిమానులు అంటూ ఒక బ్యాచ్ తయారైంది. కావాలని ట్రోల్ చేయడం, కావాలని టార్గెట్ పెట్టడం, నిజమైన అభిమానులకు గందరగోళం సృష్టించడం ఈ దురాభిమానుల పాత్ర. అందుకే గేమ్ చేంజరు ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే, ఇంకా అసలైన ప్రచారం ఆ సినిమాకు మొదలు కాకముందే ఈ సినిమా మీద ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. అదేమంటే దేవర సాధించిన రికార్డు గేమ్ చేంజర్ బ్రేక్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. అయితే సగటు అభిమానికి కూడా అలాంటి ఆలోచన ఉంటుంది. మా హీరో సినిమా భారీ విజయం సాధించాలి, రికార్డులను నెలకొల్పాలి, పాత రికార్డులను బద్దలు కొట్టాలనేది వాళ్ళ ఉద్దేశంగా ఉంటుంది. ఏ రికార్డ్ అయినా బ్రేక్ చేయడానికి ఏర్పడుతుంది. రికార్డ్ అని ఎప్పుడు అంటారంటే ఆల్రెడీ అంతకుముందు ఉన్న ప్రీవియస్ దాన్ని బద్దలు కొట్టి ఒక కొత్త రికార్డ్ నెలకొల్పడం, మళ్ళీ దాన్ని బ్రేక్ చేసే రికార్డు వస్తే అది కొత్త రికార్డ్ అవుతుంది. ఇలాంటి లక్ష్యం సహజంగా వ్యాపార రంగంలో ఉన్న వాళ్లకు, వినోద రంగంలో ఉన్న వాళ్లకు ఖచ్చితంగా ఉంటుంది. అయితే గేమ్ చేంజర్కున్న ప్లస్ పాయింట్లు ఏంటి అంటే దేవర సినిమాతో పోలిస్తే గేమ్ చేంజర్ కూడా లో ప్రొఫైల్లోనే వస్తుంది. అయితే అసలైన సందడి ట్రైలర్ వచ్చాకే మొదలవుతుందని అనుకోవచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు పరిశ్రమ దృష్టి అంతా 100 కోట్ల పెట్టుబడితో ప్రేక్షకుల ముందుకు రాబోయే గేమ్ చేంజర్ వైపు మళ్ళీ మనం చెప్పుకోవచ్చు.